అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మా ఊరిలో సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళానన్నమాట. మార్నింగ్ అట్లా వెళ్ళాను. గురువారం కదా, ఇంకా సాయిబాబా టెంపుల్కి వెళ్తూ ఉంటారు కదా చాలామంది గురువారము. అలా అంతకుముందు కాలేజీ డేస్లో ఉన్నప్పుడైతే గురువారం వెళ్ళేదాన్ని. ఆ తర్వాత ఇంకా చదువు కంప్లీట్ అయిపోయాక, మ్యారేజ్ అయ్యాక వెళ్ళడానికి అయితే కుదరలేదు. అంటే మేము ఉండే ఏరియాలో అయితే సాయిబాబా టెంపుల్ కొంచెం దూరంగానే ఉన్నది. దానివల్ల అయితే గురువారం టెంపుల్కి వెళ్ళేంత అవకాశం అయితే లేదు. ఎప్పుడైనా మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు వస్తుంటాను, కానీ ఆ గురువారం రాకపోయేది, లేదా నేను ఉండే 1-2 రోజులు టెంపుల్కి వెళ్ళడానికి అయితే కుదరకపోయేది. కానీ ఈసారి నేను రావడము, అది కూడా గురువారం అవ్వడం వల్ల, మమ్మీ డాడీ కూడా ఫ్రీగా ఉండడం వల్ల మార్నింగే ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసాము. అన్నిటికంటే మెయిన్ రీజన్ ఏంటంటే, ఈరోజు మా మమ్మీ వాళ్ళది యానివర్సరీ అనమాట. గురువారం రావడం వల్ల ఇంకా యానివర్సరీ అన్నాక ఎవరైనా టెంపుల్కి వెళ్తూ ఉంటారు కదా. సిటీలో అనుకో ఇంకా రెస్టారెంట్లకు వెళ్ళి కేకులు కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మామూలుగా ఊర్లో ఎవరైనా సరే బర్త్డేస్ అయినా యానివర్సరీలు అయినా టెంపుల్కి వెళ్తారు. ఇక అదే సెలబ్రేషన్ అనమాట. లక్కీగా మా మమ్మీ వాళ్ళది యానివర్సరీ గురువారం రావడం వల్ల సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా ఇయర్స్ తర్వాత అయితే వచ్చానమాట. ఎన్ని ఇయర్స్ అయినా సరే టెంపుల్ అయితే అలానే కనిపిస్తుంది నాకు. అంటే ఏ మార్పు అయితే కనిపించలేదు, సేమ్ అలానే ఉన్నారు. అంటే నేను కాలేజీ డేస్లో వెళ్ళేదాన్ని కదా, అప్పుడు ఎలాగా అనిపించారో సాయిబాబా ఇప్పుడు అలానే అనిపించారు అనమాట. ఏం మారలేదు. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా గుర్తుపెట్టారనమాట. అంటే కాలేజీ టైంలో ఉన్నప్పుడు మేము ఫ్రెండ్స్ అందరము రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళము. అంటే ఎవ్రీ గురువారం అట్లా వెళ్ళే వాళ్ళం అనమాట అందరం కలిసి. తర్వాత ఇంకా ఎవరి బిజీలో వాళ్ళు ఉండిపోయి మేము కలవలేదు, టెంపుల్స్ కూడా వెళ్ళడం కుదరలేదు. కొంచెం పిల్లలు పెద్దగా అవుతున్నప్పుడే కదా ఈ అవకాశం దొరుకుతుంది. ఇంకా రీసెంట్గా అయితే మా ఫ్రెండ్కి బాబు పుట్టాడని వాడికి అన్నప్రసన్న కూడా ఇక్కడ ఈ టెంపుల్లోనే చేశారు. అంటే ఇక ఎంత పవర్ఫుల్ అనమాట ఈ టెంపుల్. ఏదైనా కోరుకుంటే తీరిపోతుంది అని ఆ నమ్మకం అనమాట మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరికీ. అందుకే బాగా వస్తుండే వాళ్ళము. తర్వాత ఇక పెళ్ళిళ్ళు అయిపోయాక తగ్గిపోయింది. మళ్ళీ ఇన్ని రోజులకైతే వచ్చాను. నేను వచ్చానో సాయిబాబాని రప్పించుకున్నాడో తెలీదు. టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే నేను మా ఫ్రెండ్స్తో వచ్చిన డేస్ గుర్తొచ్చాయి. ఈరోజు గురువారం అవడం వల్ల ఏంటంటే ఆఫ్టర్నూన్ హారతి టైంకి అయితే చాలామంది వస్తారనమాట. మా దగ్గర ఏంటంటే మార్నింగ్ టైంలో ఎక్కువ రారు. ఆఫ్టర్నూన్ టైంలో హారతి టైంలో అయితే సాయిబాబా టెంపుల్కి ఎక్కువ మంది వస్తుంటారు. మామూలుగా అన్ని టెంపుల్స్లో ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ వెళ్తుంటారు, కానీ మాకైతే సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే ఆఫ్టర్నూన్ హారతి టైంకి అయితే ఎక్కువ మంది అటెండ్ అవుతారనమాట. ఇంకా దానికోసం అయితే డెకరేషన్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ. మేము టెంపుల్కి వెళ్ళేసరికి 8-8:30 అలా అయింది. ఆ టైంకి అభిషేకం అయిపోయి పూజారి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి అయితే మళ్ళీ హారతి ఇస్తారు. ఆ టైంలో అయితే పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆ టైంకి రావడం కుదరదు అనేసి ఇంకా మేము అప్పుడే దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వచ్చేసాము. ఇక్కడ సాయిబాబా చూడండి పడుకొని ఉయ్యాల్లో ఉన్నారు. నేనైతే ఏ టెంపుల్లో చూడలేదు ఇలా పడుకున్న సాయిబాబాని. ఈ టెంపుల్లోనే చూడడము. టెంపుల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దానికి సపరేట్గా ఉన్నదన్నమాట. అంటే టెంపుల్ లోపల దర్శనానికి సపరేట్ ఉన్నది, ఇంకా బయట ప్రసాదాలు ఇచ్చే దగ్గర మళ్ళీ సపరేట్ ఉన్నదన్నమాట. అంతే అన్నీ ఒకే దగ్గర లేకుండా దానికి సపరేట్గా చేస్తారు. ఇంకా హోమము అవన్నీ చాలా ఉన్నాయి. చాలా పెద్ద టెంపుల్. ఇంకా టెంపుల్ పక్కన అయితే నేను ఇంకా వీడియో తీయడం కుదరలేదు, కానీ చాలా రకాల చెట్లు, అంటే చిన్న తోటలాగా అయితే పెంచారనమాట. అందుట్లోనే ఆ తోటలోనే అన్ని రకాల చెట్లు అనమాట. అంటే మామిడి చెట్టు ఉంది, ఇంకా మారేడు చెట్టు ఉంది, జామ చెట్టు, అన్ని రకాల చెట్లు పెంచుతున్నారు. ఇంకా ఇక్కడ టెంపుల్లో ఏంటంటే ప్రతి గురువారం కంపల్సరీగా మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే అన్నదానం అయితే చేస్తుంటారు. అంటే మార్నింగ్ టైంలోనేమో టిఫిన్ పెడుతుంటారు, ఆఫ్టర్నూన్ అయితే అన్నదానం అయితే చేస్తారనమాట. ఎవ్రీ వీక్ అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే కంపల్సరీగా అన్నదానం చేస్తుంటారు. ఒకవేళ ఫెస్టివల్స్ అలాంటి టైంలో అయితే ఆ టైంలో కూడా పెడుతుంటారనమాట. అంటే గురువారం కాకపోయినా సరే ఫెస్టివల్స్ టైంలో కూడా ఇలాగ అన్నదానం అయితే చేస్తుంటారు. అంటే ఇక్కడ బాబా చాలా పవర్ఫుల్ అనమాట. చాలా వరకు అందరివి ఏ చిన్న చిన్న కోరికలు, పెద్ద పెద్ద కోరికలు ఏదైనా సరే
ఇక్కడ మొక్కుకుంటే తీరిపోతాయి అన్నమాట. అలా మొక్కుకొని తీరిపోయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఇలాగ డబ్బుల్లాగా ఏమీ ఇవ్వకుండా అన్నదానానికి బియ్యమనో, కూరగాయలనో అలాగా ఇస్తారనమాట. దానివల్ల చాలామందికైతే ఫుడ్ దొరుకుతుంది. అంటే వాళ్ళ కోరిక తీరడం వల్ల ఇంకొకళ్ళ కడుపు నిండుతుందనమాట. నాకు ఈ ప్రాసెస్ అయితే బాగా నచ్చుతుంది. అంటే చాలామంది బాబాకి పూజ చేసే వాళ్ళు చాలా నమ్మకంతో ఉంటారనమాట. అంటే అంత నమ్మకంతో ఉంటారు కాబట్టి దేవుడు వాళ్ళని కూడా అలానే అనుగ్రహిస్తాడు. ఇదిగో ఆఫ్టర్నూన్ కోసం అయితే లంచ్ అయితే ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. అంటే ఇక్కడ ఎప్పటికీ కిచెన్లో వర్క్ జరుగుతూనే ఉంటుంది అనమాట. గుడికి సంబంధించిన కిచెన్లో వంటలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఎవరు ఆకాలని వచ్చినా సరే వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు ఫుడ్ పెట్టడానికి అయితే రెడీగా ఉంటుంది ఫుడ్. ఇంకా ఇదైతే నేను ఫస్ట్ టైం అనమాట చూడడము. అంతకుముందు ఎప్పటి నుంచి పెట్టారో తెలియదు, కానీ ఇక్కడైతే స్వామికి అంటే సాయిబాబా విభూది ఇస్తారు కదా, విభూది కోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఎవ్రీ టైము మనకి విభూది కావాలి అన్నప్పుడల్లా బయట నుంచి తెప్పించకుండా ఇక్కడనే ప్రిపేర్ చేస్తారంట. మా ఊరి టెంపుల్ మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.